ఇవాళ తెలంగాణలో మున్సిపల్ మేయర్లు చైర్మన్ల ఎన్నిక జరగనుంది. మేయర్ చైర్పర్సన్ ఎన్నికల కోసం విచిత్ర పొత్తులు కుదురుతున్నాయి. ఎన్నికల సమయంలో ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారు ఒకటవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రధాన ప్రత్యర్థి పార్టీలు నిత్యం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న వారు కొన్ని మున్సిపాలిటీలో ఏకమవుతుండడం విశేషం. ఇక హంగు ఏర్పడిన చోట్ల అత్యధికంగా మున్సిపాలిటీలను దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు ఈ ఏకీకృత మంత్రాన్ని జపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సాధ్యమైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలు దక్కించుకోవడానికి సర్వశక్తులు ఓడుతోంది. ఇక ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హంగు మున్సిపాలిటీలపైన గురిపెట్టారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల ముఖ చిత్రం మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఒక్కో మున్సిపాలిటీలో అనూహ్య పొత్తులు, అవగాహనలు కుదురుతున్నాయి. ఇక మూడు ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కో చోట ఒక్కో తీరుగా వ్యవహరిస్తుండడంతో అర్బన్ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్, బీజేపీ, ఒక్కో చోట కాంగ్రెస్, బీజేపీ కలుస్తుండడం, స్వతంత్రులు కూడా అక్కడి పరిస్థితులను బట్టి అధికారం వైపు వెళ్తుండడం, మజ్లిస్, ఏఐఎఫ్బీలు కాంగ్రెస్ పక్షం వస్తుండడంతో ఒక్కో చోట రాజకీయం ఒక్కో రకంగా మారుతోంది. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన స్థానాలు ఏ పార్టీకి దక్కని 36 పురపాలికల్లో గత 2 రోజులుగా మారిన రాజకీయ సమీకరణాలను బట్టి మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక రసవత్తరంగా మారనుంది. కొన్ని చోట్ల లాటరీ వరకు వెళ్లనుండగా మరికొన్ని చోట్ల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ వచ్చిన వాటితో పాటు మరో 20 స్థానాలు ఆ పార్టీ పరమయ్యే ఛాన్స్ అయితే ఉంది. హంగు పరిస్థితులు ఏర్పడిన వాటిలో బీఆర్ఎస్కు 4-5, బీజేపీకి 1-2 మున్సిపాలిటీలు దక్కనున్నాయని తెలుస్తోంది. తెలంగాణలో ఇవాళ మున్సిపల్ మేయర్లు, చైర్మన్ల ఎన్నిక జరగనుంది. మేయర్, చైర్పర్సన్ ఎన్నికల కోసం విచిత్ర పొత్తులు కుదురుతున్నాయి. ఎన్నికల సమయంలో ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారు ఒకటవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రధాన ప్రత్యర్థి పార్టీలు నిత్యం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న వారు కొన్ని మున్సిపాలిటీలో ఏకమవుతుండడం విశేషం. అంగి ఏర్పడిన చోట్ల అత్యధిక మున్సిపాలిటీలను దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు ఈ ఏకీకృత మంత్రాన్ని జపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సాధ్యమేనని ఎక్కువ మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు దక్కించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హంగు మున్సిపాలిటీలపైన గురిపెట్టారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల ముఖ చిత్రం మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఒక్కో మున్సిపాలిటీలో అనూహ్య పొత్తులు, అవగాహనలు కుదురుతున్నాయి. మూడు ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కో చోట ఒక్కో తీరుగా వ్యవహరిస్తుండడంతో అర్బన్ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్, బీజేపీ, ఒక్కో చోట కాంగ్రెస్, బీజేపీ కలుస్తుండడం, స్వతంత్రులకు కూడా అక్కడి పరిస్థితులను బట్టి అధికారం వైపు వెళ్తుండడం, మజ్లిస్, ఏఐఎఫ్బీలు కాంగ్రెస్ పక్షం వహిస్తుండడంతో ఒక్కో చోట రాజకీయం ఒక్కో రకంగా మారుతోంది. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన స్థానాలు ఏ పార్టీకి దక్కని 36 పురపాలికల్లో గత 2 రోజులుగా మారిన రాజకీయ సమీకరణాలను బట్టి మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక రసవత్తరంగా మారనుంది. కొన్ని చోట్ల లాటరీ వరకు వెళ్లనుండగా మరికొన్ని చోట్ల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ వచ్చిన వాటితో పాటుగా మరో 20 స్థానాలు ఆ పార్టీ పరమయ్యే ఛాన్స్ ఉంది. అంగు పరిస్థితులు ఏర్పడిన వాటిలో బీఆర్ఎస్కు 4-5, బీజేపీ 1-2 మున్సిపాలిటీలు దక్కనున్నాయని తెలుస్తోంది.